దుర్గమ్మ శరణు ఘోషతో బెజవాడ మారుమోగుతోంది. దుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్ష విరమణకు ఇంద్రకీలాద్రికి భవానీలు పోటెత్తుతున్నారు. 41 రోజుల దీక్ష అనంతరం విరమణ చేసేందుకు భవానీలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. 25వ తేదీ వరకు కొనసాగనున్న దీక్ష విరమణ కార్యక్రమానికి 6 లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టు పకడ్బందీ ఏర్పాటు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లీలా అందిస్తారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు రెండో రోజుకి చేరుకున్నాయి. ఆదివారం కావడంతో భవానీ దీక్ష విరమణ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి భవానీలందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు. చూడొచ్చు, భవానీలందరూ కూడా జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో అయితే మాత్రం నామస్మరణ చేస్తున్నారు. కను చూపు మేరకు కూడా ఎర్రటి దుస్తుల్లో భవానీలందరూ కూడా ఉన్నారు. అయితే వీరంతా ఎక్కడి నుంచి వచ్చారు, అమ్మవారి దీక్ష చేయడం, అమ్మవారికి ఇరుముడి సమర్పించడం ఎలా ఉందని భవానీలతో మాట్లాడదాం. భవానీ, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, భవానీ మాల విరమణ చేయడం ఎలా అనిపిస్తుంది? జై దుర్గా భవానీకి జై. మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి, గాజువాక్ నుంచి. మేము గత 15 సంవత్సరాల నుంచిగా అమ్మవారి దీక్షలు చేపడుతున్నాము. అలాగే ప్రతి సంవత్సరం అమ్మవారి చండీ యాగం మాత్రం ప్రతి సంవత్సరం మేము వస్తాము. అలాగే ఈరోజు 21 నుంచి 25వ తారీఖు వరకు అమ్మవారి మాల విరామం జరుగుతుంది. మేము మొదటి 21వ తారీఖున వచ్చి దర్శనం చేసుకొని ఆనందంగా ఉంది. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది, చాలా సంతోషంగా ఉందండి. ఎంత సమయం పట్టింది భవానీ మీకు దర్శనం కంప్లీట్ అవ్వడానికి? 50 మినిట్స్ పడుతుందండి. అలా దర్శనాలు అవుతుంది. కింద నుండి అంటే అలా ఫ్రీగానే ఉందండి, అలా నడుస్తూనే ఉన్నాం, దర్శనాలు అవుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా ఆపడానికి ఏం లేదండి. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయండి, చాలా చక్కగా అంత చాలా బాగుందండి. భవానీ, చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అమ్మవారి ఇరుముడి తీసుకొని వచ్చి అమ్మకి సమర్పించడం, దర్శనం చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? బాగుంది. అమ్మవారి దర్శనం చేసుకున్నాం, బాగా దర్శనం, హ్యాపీ ఫీల్ అవుతాం. అమ్మ, చెప్పండి అమ్మ, చక్కగా పసుపు రాసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని కొండపైకి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. మాట 21 రోజు దీక్ష చేసి మాల తీయాలంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ రోజుతో మాల విడిచేస్తున్నామని చాలా బాధ అనిపిస్తుంది. అంతే, సంవత్సరంకి ఒకసారి వేస్తాం మాల తల్లికి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మేము ఇప్పటికీ 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మాట దర్శనం అది ఎలా జరిగింది? ఇరుముడి సమర్పించే దగ్గర కానీ ఎలా ఉంది? అన్ని దిక్కలా చాలా బాగా జరిగింది. మాట అన్నిని బాగా చాలా బాగా జరిగింది. చెప్పమ్మా, నువ్వు ఎలా మాల వేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం వేసాను కానీ చాలా బాగా జరిగింది దర్శనం అని. అన్ని ఎక్కడి నుంచి వచ్చారు? విశాఖపట్నం. అమ్మ, చెప్పండి, మాల వేసుకొని అమ్మవారి దర్శనానికి రావడం ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, చాలా బాగా అయింది. తల్లికాడి దర్శనం చాలా బాగా ఉంది, బేగా కూడా అయిపోయింది. ఎక్కడ కూడా కోడు అది అని ఏమీ లేదు, చక్కగా నడుచుకుంటూనే వెళ్ళిపోయాం. బాగుంది తల్లి దర్శనం, అదిని అంతా బాగా చేస్తున్నారు. అయితే మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, చెప్పండి, భవానీ మాల వేసుకొని అమ్మవారి ఆలయానికి రావడం ఎలా అనిపిస్తుంది? మాకు బాగానే ఉంటుందండి. 10 సంవత్సరాలు బట్టి వస్తున్నాం మేము. ఇదే మాల ప్రతి సంవత్సరం వేస్తున్నాం. ఆ తల్లి దయ ఎప్పుడు మా మీద ఉంటుంది, అన్ని బాగా జరుగుతాయి కూడా. అయితే చూడొచ్చు, ఎంతమంది భవానీలు కనుచూపు మేరకు భవానీలందరూ కూడా పెద్ద ఎత్తున రావడం అయితే జరుగుతుంది. ఇంద్రకీలాద్రి ఆలయం అంతా, ప్రాంగణం అంతా కూడా మారుమోగుతుంది. చిన్న పిల్లలకి, పసిపిల్లలకి సైతం మాల వేసి ఆలయానికి తీసుకొస్తున్నారు. కొండగా తీసుకొచ్చి రావడం అయితే జరుగుతుంది. చాలా మంది భవానీలు కాలినడకన కూడా ఆలయానికి రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మొక్కుబళ్ళు ఉన్నటువంటి భవానీలందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆలయానికి కాలినడకన వచ్చి ఆ మొక్కుబళ్ళను కూడా చెల్లించుకుంటున్నారు. వారందరికీ కూడా ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. ఆ తల్లి ఆలయానికి రావడం, దర్శనం చేసుకోవడం, అలాగే మాల విరమణ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఆలయంలో కూడా 2 హోమగుండాలను ఏర్పాటు చేశారు. వచ్చేటటువంటి భక్తులందరూ ఇరుముడి బియ్యం సమర్పించేందుకు ప్రత్యేకమైనటువంటి ఇరుముడి బియ్యానికి కౌంటర్లను ఏర్పాటు చేశారు. అలాగే లడ్డూ ప్రసాదాలకి కూడా ప్రత్యేకమైన కౌంటర్లు ఉన్నాయి. కేశఖండనశాల, అలాగే ఘాట్లలో కూడా ప్రత్యేకమైనటువంటి జల్లు స్థానాలకు కూడా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో అమ్మవారి దర్శనం అయితే మాత్రం చాలా సంతోషంగా జరుగుతుంది. ఈ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయని అయితే మాత్రం భవానీలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విలియమ్స్ తో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఇంద్రకీలాద్రి.